జన్మ లేకుండా చేసుకోవడం అనేది చాలా ఎన్ని జన్మలకో సాధన ద్వారా లభిస్తుంది. కానీ మనకు ఇప్పుడు లేదే అనుకోవడానికి కాదు. జన్మ లేకుండా మోక్షము కావాలా, దేవుని దగ్గరనే ఉండాలా అంటే మనము ముందు మన కోరికలను చంపుకోవాలి. ఆడికి పోవాలి, ఈడికి పోవాలి, అది చూడాలి, ఇది చూడాలి, ఈ తిరుపతి లేకపోతే అది ఇది అని ఇట్లాంటి ఎన్నో కోరికలు. ఇవే కాకుండా ఇది తినాలి, అది తినాలి, ఇది బాగుంది, అది బాగుంది, మేడలు వేయాలి, మిద్దెలు వేయాలి, ఇట్లాంటివన్నీ మన కూతుర్లు మన కొడుకులు ఇంత బాగుండాలి, అంత ఈ పాశాలన్నీ తెంచుకోవాలి. దుఃఖము కలిగిన సుఖము కలిగిన సమభావన అనేది మనస్సుతో సాధించాలి. అవన్నీ సాధించాడు ఆయన. అందుకోసము యమనియమాలను, కఠినమైనటువంటి నియమాలన్నీ పాటించి ఆయన మోక్షం పొందాడు. కానీ ఈ యొక్క వేద ధర్మాన్ని ఉద్ధరించింది ఎవరు, ప్రజలకు చెప్పింది ఎవరు అంటే మహర్షి దయానందుల వారు. ఆయన ఈ వేద ధర్మాన్ని ముందు ఆయనకు ఎట్లా తట్టింది అంటే, శివరాత్రి రోజు జాగరణ చేస్తుంటే వాళ్ళ తండ్రి వాళ్ళు వీళ్ళు అందరూ కూడా అక్కడ భజనలు చేస్తూ ఉండినారు ఉపవాసంతో. అయితే అప్పుడు అందరూ చేసినాక అయిపోయినాక సగిరిపొద్దయింది. అప్పుడు అందరూ నిద్రపోతున్నారు. కానీ ఈ దయానంద సరస్వతి అప్పటికి 14 ఏళ్ళ పిల్లోడు. అయి దేవుడు వస్తాడన్నాడు, ఈశ్వరుడు ఎట్లొచ్చాడు చూడాలని నిద్రపోకుండా మేలుకొని ఉన్నాడంట. మేలుకొని ఉంటే ఎంతసేపు ఉన్నా రాలేదంట. ఇంకా పొద్దుపోగా ఈ ఎలుకలు కొన్ని పైన కన్నాలలో నుంచి ఆ గుడి మెట్లలో అక్కడ ఇక్కడ తిరుగుతూ వచ్చి ఆ లింగం మీదకి పెట్టిన పదార్థాలు తినుకుంటూ అక్కడ కొంత రెట్టలు వేసుకుంటూ, అంటే మలమూత్రాలు వదిలేస్తూ ఈ విధంగా ఎలుకలు తిరుగుతున్నాయంట. అంటే ఆయనకు అప్పుడు తెలిసింది ఈ లింగము ఈ అనేది ఈశ్వరుడు కాదు, ఇది వట్టి రాతి బండ. నిజంగా ఈశ్వరుడు అయితే ఒక ఎలుకను తోలుకోలేడా? నిజంగా ఈశ్వరుడు అయితే ఇంత తొట్టు ఎచ్చంటే తన మీదికి ఎక్కి ఎరిగి తోలుకోలేడు. ఇది కాదు, ఏదో ఉంది. ఈ సృష్టికి నియామకుడు, ఈ సృష్టిని తయారు చేసింది, ప్రతి ప్రాణిని పుట్టించినది, చేసేటటువంటి ఒక శక్తి ఉంది. అదియే దైవము, అదియే ఈశ్వరుడు. ప్రతివాడికి చావు తప్పదు, ప్రతివాడి మరణించు